తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాకా చూపిస్తా. హలో గైస్, ఇది ఎస్ఆర్హెచ్ మరియు ఆర్ఆర్ మ్యాచెస్ ప్రూఫ్ వీడియో. మధ్యలో ఆపకుండా వీడియోని చివరి దాకా చూడండి. 100% ఎంటర్టైన్ అవుతారు. జైష్వాలు, మీ కెప్టెన్ ఏడివే కనబడతనే లేడు. నువ్వు ఇట్లా చూసినావా? నాకిగ పని పాట ఏం లేదనుకుంటానవా? ఎప్పుడు వాళ్ళని వీళ్ళని చూసుకుంటూనే ఉండనీకి. ఎక్కడ పోయిండో ఏమో, నాకేం తెలుసు. అదే మాట కొంచెం నిమ్మలంగా చెప్తే ఏమైతుంది? మనిషి అన్నప్పుడు కొంచెమన్నా ఓపిక ఉండాలే. ఓపిక ఉండనీకి నాకేమన్నా నీ లెక్క 30 దాటినాయా? ఉడుకు రక్తం సలసల మరుగుతాంది. మరగని ఎంత మరిగినాక ఈ మ్యాచ్ స్టార్ట్ అయ్యేదాకనేతి. వన్స్ మ్యాచ్ స్టార్ట్ అయిందంటే మా ఉతుకుడు చూసి మీ ఉడుకు రక్తం ఉట్టిగానే చల్లబడుతుంది. సంజు, చిన్న పుంజు, రావే సంజు, రా రా. పొద్దటి నుండి నీకోసమే బలగం సినిమాల కాకి కోసం చూసినట్టు చూస్తన్నా. సంజు, చిన్న పుంజు, ఏంటి నా కోసం పొద్దటి నుండి చూస్తున్నావా? ఎందుకు? రాజస్థాన్ కి కెప్టెన్ వి నువ్వే కదా, ఓ 2 పాయింట్లు ఇత్తవేమోనని గంతే. మీతోని మ్యాచ్ లా కెప్టెన్ నేను కాదు, రియాన్ పరాగు. ఏమన్నుంటే ఆయనతోటి మాట్లాడుకోర్రి. పరాగు, మాతోని మ్యాచ్ లా కెప్టెన్ వి నువ్వేనట కదా. ఈ డెవలప్ అయినావు. ఏదో అన్నా, అంతా నీ అభిమానం. సరే గాని తమ్ముడు, ఈ మ్యాచ్ లో మాకు 2 పాయింట్లు అయితే ఇస్తున్నావు కదా. ఏంది 2 పాయింట్లు ఇచ్చేది? మీకు 2 పాయింట్లు ఇయ్యనీకేనా రాజస్థాన్ నుండి టికెట్లు పెట్టుకొని మరీ ఇక్కడికి వచ్చింది? పాయింట్లు లేవేం లేవు. ఇబ్బంది పెట్టకువే పరాగు. ఇప్పటికే నా మనసు మంచిగా లేదు. జరగా 2 పాయింట్లు ఇయ్యరాదు. నువ్వు అడగంగానే 2 పాయింట్లు తీసియనీకి పాయింట్లను ఏమైనా నా జేబులో పెట్టుకొని తిరుగుతానా? అంతలావైతే నువ్వే నాకు 2 పాయింట్లు ఇయ్యి. పరాగు, మ్యాచ్ ఆడేది మా హైదరాబాద్ లా కాబట్టి మొదలు 2 పాయింట్లు మీరు ఇయ్యిర్రి. నెక్స్ట్ మీరు రాజస్థాన్ లో ఆడినప్పుడు మళ్ళీ మీ 2 పాయింట్లు మీకు ఇస్తాం. ఏమంటావు? అట్లా అన్నావు, బాగుంది. సరే, ఈసారి మ్యాచ్ లా 2 పాయింట్లు మేము ఇస్తాం. తర్వాతి మ్యాచ్ లా 2 పాయింట్లు మాకిద్దురట. కమ్మిన్స్ బ్రో, బచ్చాగాళ్ళు వాళ్ళకేంది 2 పాయింట్లు ఇచ్చేది? మనం ఆడే ఆటలో సగం ఆట ఆడినా చాలు, 4 పాయింట్లు మనకే వస్తాయి. ఏ పరాగు, మా జంపా మాటలు ఏం పట్టించుకోకు. మీ 2 పాయింట్లు మీకు ఇస్తాంతి. మాట అన్నాక అవసరమే లేదు. 4 పాయింట్లు పోయినా సరే చూసుకుందాం ఇక, మీరో మేమో. చూసినవా కమ్మిన్స్ బ్రో, నా తెలివితోటి 2 పాయింట్లు ఎట్లా సేవ్ చేసిన్నో. నా బొంగులో తెలివి. వాళ్ళతోటి మనకున్నదే 1 మ్యాచ్. వాళ్ళ నెడ్డోళ్ళని చేసి 2 పాయింట్లు తీసుకుందామంటే పానకంలో పుడక లెక్క నువ్వొచ్చి మొత్తం ఎడగొట్టినవు. కమ్మిన్స్ అన్న, ఒక చిన్న సబ్మిషన్. ఈశాన్ కిషన్ ప్రాక్టీస్ మ్యాచ్ లలో ఎట్లా ఆడిండో చూసినావు కదా, దుమ్ము లేపిండు. సో ఆ హెడ్ ని పక్కకు పెట్టి ఈశాన్ ను నన్ను ఓపెనింగ్ కు పంపియ్యి. అవునన్నా, ఆ హెడ్ ను పక్కకు నూకి నన్ను అభిషేక్ ను ఓపెనింగ్ కు పంపియ్యి. ఏందివే నిన్ను ఓపెనింగ్ కు పంపేది? అభిషేక్ పోయిన సీజన్ లో ఇద్దరం ఓపెనింగ్ కు పోయి ఎట్లా ఆడినామో అప్పుడే మర్చిపోయినావా? ఇప్పుడేమో ఈశాన్ ను ఓపెనింగ్ కు పంపిమని అంటున్నావు. ఏం తక్కువ చేసినా నీకు? నన్ను కాదని ఈశాన్ కు సపోర్ట్ చేస్తున్నావు. నువ్వెన్ని చెప్పినా ఎన్ని చేసినా 2 రోజులైతే మీ దేశానికి నువ్వు పోతావు. ఈశాను మా దేశపోడు, అందుకనే మా దేశపోనికి నేను సపోర్ట్ చేస్తాన్నా. ఒక్కటి గుర్తు పెట్టుకోవే, ఆ హెడ్ ఎన్ని చెప్పినా ఎన్ని చేసినా కట్టుకున్న పిల్లం కట్టుకున్నదే, ఉంచుకున్న పిల్లం ఉంచుకున్నదే. పరాగు, మా టీంలో నితీష్ కుమార్ రెడ్డి అని ఎక్సలెంట్ ప్లేయర్ ఉన్నాడు. మీదల్లా నితీష్ కుమార్ రెడ్డి ఉంటే మాదల్లా నితీష్ రాణా ఉన్నాడు. మావోడు ఎక్సలెంట్ ఫీల్డింగ్ చేస్తాడు. మావోడు కూడా ఎక్సలెంట్ ఫీల్డింగ్ చేస్తాడు. మావోడు ఎక్సలెంట్ బౌలింగ్ చేస్తాడు. మావోడు కూడా ఎక్సలెంట్ బౌలింగ్ చేస్తాడు. మావోడు ఎక్సలెంట్ బ్యాటింగ్ చేస్తాడు. మీవోడు బ్యాటింగ్ చేస్తే మావోడు బాసాన్లు తోముతాడా? మావోడు కూడా బ్యాటింగ్ చేస్తాడు. చి, ఏం పాపప్రాత రాసుకున్నానో ఏమో పో. ఫస్ట్ మ్యాచే బొక్క. ఏమైంది క్లాసేను? ఫస్ట్ మ్యాచే బొక్క గిక్క అంటున్నావు. మాతో ఓడిపోతామని ఆల్రెడీ ఫిక్స్ అయినావా? మీతో ఓడిపోవడేంది? మీరందరు కొట్టిన రన్నులన్నీ మా ఓపెనర్లు ఇద్దరే కొడతారు. ఓ సెంచరీ కొడదామనుకుంటే బ్యాటింగ్ కూడా వచ్చేటట్టే లేదు. అందుకనే ఫస్ట్ మ్యాచే బొక్క అంటన్నా.
ఏంది మేము అందరం కొట్టిన రన్నులన్నీ మీ ఓపెనర్లు ఇద్దరే కొడతారా? ఇక్కడ ఉన్నది ఎవరనుకుంటున్నావు? హెడ్ మేయర్. మీరందరు కొట్టిన రన్నులన్నీ నేను ఒక్కనే కొడతా. నేను ఎంత పెద్ద ప్లేయర్నో ఎరికేనా నీకు? అంత సీన్ లేదు. ఒకవేళ నాకు బ్యాటింగ్ వస్తే నేను కొట్టినన్ని రన్నులు కొట్టు చాలు. నువ్వు పెద్ద ప్లేయర్ అని నేనే ఒప్పుకుంటా. ఓపెన్ ఛాలెంజ్. నువ్వు 10 కొడితే నేను 20 కొడతా. నువ్వు 20 కొడితే నేను 40 కొడతా. నువ్వు హాఫ్ సెంచరీ కొడితే నేను సెంచరీ కొడతా. నువ్వు సెంచరీ కొడితే నేను ఏకంగా డబుల్ సెంచరీ కొడతా. అది హెడ్ టు మేయర్ అంటే. నువ్వు సెంచరీ కొడితే మావోడు ఏకంగా డబుల్ సెంచరీ కొడతాడు. అయినా నాకు అర్థం కాక అడుగుతాన్నా, 90 కొడతా అవుటేటోడు సెంచరీ కొడితేంది, డబుల్ సెంచరీ కొడితేంది? రోడ్ల మీద బొర్రుడేనా? అభిషేక్, నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ఓవర్కో 6 పక్కా కొట్టాలే. అసలు అభిషేక్ అంటే ఏమనుకుంటున్నావన్నా? నేనేంది, నా రేంజ్ ఏంది? ఓవర్ కి ఒక్క 6 కాదు, కనీసం 3-4 6లు లేపుతా. ఎవరనుకుంటున్నావన్నా? అభిషేక్ షేక్ ఆడిస్తాడు. ఏంది ఓవర్ కు 3-4 6లు లేపుతావా? ఓవర్ కి 3-4 6లు కాదు. నీకు దమ్ముంటే నా బౌలింగ్ లో ఒక్క 6 కొట్టు. ఆర్చరు గోకి మరి రక్తం తెప్పించుకున్నంత అవసరం అంటావా? మీ ఇంగ్లాండ్ వాళ్ళు ఉన్నకాడు ఉండనే ఉండరు. ఎప్పుడు వాళ్ళని వీళ్ళని గెలుకుడేనా? ఆయన ఎవరనుకుంటున్నావు? యువరాజ్ సింగ్ గారి తాలూకా. ఓవర్ కి 3-4 6లు కాదు, తిక్కర్ రేగితే ఓవర్ కు 6 6లు లేపుతాడు. అయినా నేను ఈ మ్యాచ్ లో ఆడతలేను కదా. ఎందుకు? మాదల్లా మెయిన్ బౌలరే నువ్వు ఆడకుంటే ఎట్లా? అసలు ఎందుకు ఆడవు? భయపడ్డట్టు ఉన్నాడు నా కొడుకు. భయపడు ఏం లేదు. మ్యాచ్ స్టార్ట్ అయ్యేది 3:30కు ఎర్ర టెండ్ ఉంటది. ఎర్ర టెండల క్రికెట్ ఆడితే నా గ్లామర్ ఏం కావాలి? సంజు బ్రో, ఆర్చరీ మ్యాచ్ లో ఆడడట. మెయిన్ బౌలరే ఆడకుంటే ఎట్లా? మ్యాచ్ పక్కా ఓడిపోతాం. ఇప్పుడు ఏం చేద్దామంటావు? మ్యాచ్ వీక్తే వీకెత్తి నేను కెప్టెన్ గా లేని 2-3 మ్యాచ్లు ఓడిపోతేనే మంచిది. ఈ సంజు విలువ తెలుస్తుంది. అవసరం అనుకుంటే నేను కెప్టెన్ గా ఎక్కినాక 11 మ్యాచ్లకు 11 గెలుద్దాం తీ. షమి, ఎస్ఆర్హెచ్ బౌలింగ్ విభాగం అంతా నీ మీద ఆధారపడే ఉన్నది. నువ్వైతే ఫిట్ ఉన్నావు కదా. ఫిట్టా మామూలు ఫిట్ కాదు. శంషాబాద్ షమి అంటారా బాబు. గురి చూసి బాల్ ఇసిరి పెడితే వికెట్ అని ఇరగాలే, బ్యాట్స్మెన్ కాలని ఇరగాలే. ఆగుర్రి వీడియోని క్లోజ్ చేసే ముందు వన్స్ మన స్లోగాన్ ఇద్దాం. పాలకూర పప్పు ఎస్ఆర్హెచ్ దే కప్పు. పాలకూర పప్పు ఎస్ఆర్హెచ్ దే కప్పు. జై ఎస్ఆర్హెచ్, జై జై ఎస్ఆర్హెచ్, జై ఎస్ఆర్హెచ్, జై ఎస్ఆర్హెచ్. వీడియోను చివరిదాకా చూసిర్రంటే మీకు నచ్చే ఉంటది. లైక్ సబ్స్క్రైబ్ చేసి మన యూట్యూబ్ బలగాన్ని పెంచుర్రి బై.